అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. 25 సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీలో అనుభవం కలిగిన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎన్నో ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేస్తూనే వస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, ఎవ్వరైనా గానివ్వండి హ్యాపీగా వెళ్లి రావచ్చు. అంత మంచి అఫోర్డబుల్ కాస్ట్‌లో వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ అయిన చంద్రశేఖర్ గారితో మాట్లాడి, వారి మాటల్లోనే మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకుందాం. నమస్కారం అండి. హలో అండి. యూజువల్‌గా అండమాన్ అండ్ నికోబార్ ఈ పేరు వినగానే అండమాన్ జైలు గుర్తొస్తది అవునండి. నాకైతే. అవునండి. ఎందుకంటే సీరియస్‌లీ మన ఫ్రీడమ్ ఫైటర్స్‌ని అక్కడ ప్రిజన్‌లో పెట్టేసి చిత్రహింసలు పెట్టేవారని చెప్పి, అవును. అక్కడికి వెళ్లారంటే ఇంకా రిటర్న్ వస్తారన్న ఆశలు కూడా వదులుకునేవారంట. అవునండి. కరెక్ట్. అసలు ఏంటి ఇదంతా? అండ్ మీరు ఒక టూరే తీసుకొచ్చారు. అవునండి. అసలు ఎందుకు వెళ్ళాలి అక్కడికి? అక్కడ ఏముంటాయి యెస్. చూడడానికి? మీరన్నట్టు అండమాన్ నికోబార్ అనేది ఇండియాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఐలాండ్ అండి. హ్మ్. హ్మ్. సో, మనకున్న ఐలాండ్స్ రెండండి. ఒకటి ఇది లక్షద్వీప్. హ్మ్. హ్మ్. ఇండియాకున్న ఐలాండ్స్. సో, దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ అండమాన్ అండ్ నికోబార్ ప్లేస్. సో, అదొక యూనియన్ టెరిటరీ. అవును. సో, దానికేంటంటే మీరన్నట్టు హిస్టారికల్‌గా తర్వాత ఒక అందమైన ప్రదేశంగా కూడా దానికి చాలా పేరొచ్చిందండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే మీరు మనకి అక్కడి హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లేర్, హ్మ్. ఇప్పుడు విజయపుర అంటారు. విజయపురకి మనకి డైరెక్ట్‌గా ఫ్లైట్ ఉందండి. ఓకే. ఆ! సో, వెళ్ళిన తర్వాత మన ఫస్ట్ డే రోజే మీరన్నట్టు అండమాన్ ప్రిజన్ విజిట్ చేస్తామండి. ఫస్ట్ డే. అంటే దాన్ని సెల్యులర్ జైలు కూడా అంటాము. హ్మ్. సో, అదేంటంటే మనకి మన ఫ్రీడమ్ ఫైటర్స్‌ని హ్మ్. బ్రిటిషర్స్ తీసుకొచ్చి అక్కడ ఖైదు చేసినటువంటి ప్లేసు. హ్మ్. ఆ హ్మ్. ప్రిజన్ కూడా చాలా చిన్నగా ఉంటాయండి గదులన్నీ కూడా. అవునా? ప్లస్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలు లేనటువంటి ప్లేస్. హ్మ్. ఎందుకంటే కొన్ని కిలోమీటర్లు మనకి సముద్రంలో దాన్ని స్విమ్మింగ్ చేసుకుంటూ తప్పించుకోవాలంటే కనుక ఆ! అది ఇంపాసిబుల్. హ్మ్. ప్లస్ అక్కడ ఒక లైట్ అండ్ సౌండ్ షో ఉంటుందండి. హ్మ్. మనకి కళ్ళకు కట్టినట్టు మనకి చూపిస్తారు బ్రిటిషర్స్ మన వాళ్ళని ఎంత చిత్రహింసలకు గురి చేశారు. ఓకే. ఏ పనికి ఏ పనిష్మెంటు, హ్మ్. హ్యాంగింగ్ దగ్గర నుంచి అన్ని రకాల పనిష్మెంట్స్ అక్కడ మనకి వాళ్ళు చేసేటువంటి వాళ్ళు బ్రిటిషర్స్ అందరూ. అది కూడా మనకి లైట్ అండ్ సౌండ్లో చక్కగా మనకి వివరించి చెప్తారు. అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత ఇబ్బంది పడ్డారు మనకి ఫ్రీడమ్ తీసుకురావడానికి, హ్మ్. ఎన్ని ప్రాణత్యాగాలు చేశారు, ఎంత చిత్రహింసలకు గురి చేశారనేటువంటి వాళ్ళు చక్కగా వివరించి చూపిస్తారండి అక్కడ. అబ్బా! ఓకే అసలు అండి. చాలా అసలు అద్భుతంగా ఉంటుంది ఆ షో అంతా. ప్లస్ మనం కూడా ఫిజికల్‌గా ఆ ప్రిజన్స్ అన్ని కూడా విజిట్ చేయొచ్చు మనం. ఓకే. ఇప్పుడు అక్కడ ఎవరిని ఖైదు ఎవరు చేయట్లేదు. ఖైదు చేయట్లేదండి ఇప్పుడు. చక్కగా మనం విజిట్ చేయొచ్చు. అది ఇప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్. అబ్బా! సో, హ్మ్. చక్కగా విజిట్ చేయొచ్చు. వాటికి సంబంధించిన సైడ్‌లో లైట్ షో చూడొచ్చు. ఓకే. అది మెయిన్ ప్లేస్ మనకి అండమాన్ అంటే విజయపురాలో. గుడ్ ఇనిషియేటివ్ కదండీ యాక్చువల్లీ వెరీ అసలు. గుడ్ అండి. వెరీ గుడ్. అసలు మనకి సంబంధించిన మనకు ఒక మళ్ళీ రిపీట్ అవుతుంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత ఎంత కష్టపడ్డారు, హ్మ్. ఎంత బాధలు పడ్డారు మన ఫ్రీడమ్ తీసుకురావడానికి అనేది. హ్మ్. హ్మ్. తర్వాత అండమాన్ అనేది మనకి సింప్లీ వండర్ అండి. వండర్‌ఫుల్ బీచెస్ ఉన్నాయన్నమాట. అవును. సో, పోర్ట్ బ్లేర్ నుంచి మనం ఫెర్రీలో మనకి హ్యావలాక్ ఐలాండ్ అని వెళ్తాం. అంటే స్వరాజ్ ద్వీప్ ఐలాండ్‌కి వెళ్తాం. ఓకే. ఆ! ఆ స్వరాజ్ ద్వీప్ ఐలాండ్ కూడా అసలు మీ చుట్టుపక్కలన్నీ నంబర్ 1 బీచెస్. హుహు. వరల్డ్ నంబర్ 1 బీచెస్. ఎట్లా చెప్తారంటే నంబర్ 1 బీచెస్ అంటే దానికి కూడా కేటగరైజెస్ ఉంటాయండి. ఆ కేటగరైజెస్‌లో బ్లూ ఫ్లాగ్ కేటగిరీ ఏదైతే ఉందో అది నంబర్ 1 బీచ్ అన్నమాట. ఓకే. ఆహా! మనకి ఇండియాలో మనకి బ్లూ ఫ్లాగ్ కేటగిరీస్ ఉన్నాయి. 3 బీచెస్ అండి. ఏంటవి? దాంట్లో ఒకటి మనకి ఈ రాధానగర్ బీచ్ అని మనకి హ్యావలాక్‌లో ఉంది. ఓకే. తర్వాత మనకి డయ్యూలో ఒక బీచ్ ఉంది. గోవాలో ఒక బీచ్ ఉంది. ఈ హుహు. 3 మాత్రమే బ్లూ ఫ్లాగ్ కేటగిరీస్ ఉన్న బీచెస్ ఇండియా మొత్తంలో కూడా. ఓకే. సో, ఓకే. వన్ ఆఫ్ ద బీచ్ మనకి రాధానగర్ బీచ్ అని చెప్పేసి హ్యావలాక్ ఐలాండ్‌లో ఉంది. మనం ఈవినింగ్ ఆ హ్యావలాక్ ఐలాండ్ విజిట్‌కి వెళ్తామండి. హ్మ్. వన్స్ ఫెరీలో రీచ్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళి మనం ఈ రాధానగర్ బీచ్ సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. హ్మ్. హ్మ్. అండ్ బ్లూ ఫ్లాగ్ కేటగిరీ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ బీచ్ అనమాట అది. ఓకే. ఆ! సో, అందుకని ఆల్మోస్ట్ 1 to 1.5 అవర్ మనం మైమరిచిపోయి ఆ బీచ్లో ఎంజాయ్ చేస్తామండి. ఓకే. ఓకే. సో, అది ఆ! విజిట్‌కి వెళ్తాం మనకి హ్యావలాక్ ఐలాండ్‌లో. హ్మ్. నెక్స్ట్ డే రోజు మనకి ఇంకొక ఐలాండ్ ఉంది, ఎలిఫెంటా ఐలాండ్ అని. అంటే ఓకే. ఎలిఫెంటా బీచ్ అంటారు. హ్మ్. దానికి వెళ్ళడానికి కూడా స్పీడ్ బోట్‌లో వెళ్ళాలి. హ్మ్. స్పీడ్ బోట్‌లోకి వెళ్ళిన తర్వాత బీచెస్‌కి ఎందుకంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో మనకి వాటర్ స్పోర్ట్స్‌కి చాలా అద్భుతంగా ఉంటుంది. స్కూబా డైవింగ్ చేయాలన్నా, హ్మ్. తర్వాత స్నార్కెలింగ్ చేయాలన్నా, పారాసైలింగ్ చేయాలన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ కూడా ఎలిఫెంటా బీచ్‌లో
మన ఈ ఇండియన్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఓకే. మంచి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నమాట. సో ఎవరైనా చేయాలనుకుంటే ఆ వాటర్ స్పోర్ట్స్ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చేసి బయలుదేరి మనం బ్యాక్ హవలాకి వస్తాం. థర్డ్ డే రోజు మళ్ళీ బ్యాక్ మన పోర్ట్ బ్లేయర్కి వెళ్ళే రోజు కాలాపత్తర్ బీచ్ అని ఉందండి. నార్మల్గా బీచ్ అంటే మనకి బ్లూయిష్ వాటర్, వైట్ శాండ్ ఇవి మాత్రమే ఉంటాయి. కానీ కాలాపత్తర్ బీచ్కి వచ్చే మంచి వెజిటేషన్ కూడా ఉంటుందండి. ప్యూర్ ఎయిర్ అన్నమాట, మనం ఆస్వాదించవచ్చు, మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఆ ప్యూర్ వెజిటేషన్ ఆల్మోస్ట్ 1.5 hours మనం స్పెండ్ చేస్తాం ఆ బీచ్ లో. సో అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఫెరీలో బ్యాక్ టు పోర్ట్ బ్లేయర్ వస్తాం. ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ ఉంది ఒకే ఒక్క ప్లేస్ మనకి పోర్ట్ బ్లేయర్లో. ఫ్లైట్ దిగాలన్నా ఎక్కాలన్నా ఇంకా అక్కడి నుంచి వెళ్ళాల్సిందే. సో మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మనం హైదరాబాద్ రిటర్న్ వస్తాం. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన, మనకి ఫారిన్ డెస్టినేషన్ లో బీచెస్ ఎట్లయితే ఉంటాయో దానికి ఈక్వల్ గా ఉంటాయండి ఈ బీచెస్ అన్ని కూడా. అంత శుభ్రంగా అంత చక్కగా మెయింటైన్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. అంటే బీచ్ లవర్స్ కి ఇది ఒక బెస్ట్ అద్భుతమైన ప్లేస్. ప్లస్ హిస్టరీ అండమాన్ మనకి పోర్ట్ బ్లేయర్ లో ఉన్నటువంటి హిస్టరీకి సంబంధించి కూడా మంచి మంచి డెస్టినేషన్ అండి అండమాన్ అండ్ నికోబార్. దానికోసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. 2 nights పోర్ట్ బ్లేయర్ లో ఉంటాం, 2 nights హ్యావ్లాక్ లో ఉంటాం మనం. ప్లస్ ఇవన్నీ ఎంట్రీ టికెట్స్ కూడా మనకి ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్యాకేజ్ కాస్ట్ వచ్చి ఓన్లీ 45,000 రూపాయలు మాత్రమే ప్యాకేజ్ కాస్ట్ అండి. 45,000 5 days 45,000. ఇందులో మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, హైదరాబాద్ టు పోర్ట్ బ్లేయర్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. తర్వాత నేను చెప్పినట్టు సెల్యులర్ జైల్ ఎంట్రీ టికెట్ ఉంది. తర్వాత ఫెరీ టికెట్స్ మనకి పోర్ట్ బ్లేయర్ నుంచి హవాలాకి వెళ్ళడానికి ఫెరీ టికెట్స్ ఉంటుంది. తర్వాత మనకి అక్కడ రాధానగర్ బీచ్, దానికి ఎంట్రీ టికెట్ లేదు. రాధానగర్ బీచ్కి వెళ్తామంటే ట్రాన్స్పోర్టేషన్. తర్వాత కాలాపత్తర్ బీచ్, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మంచి హోటల్స్ ఉన్నాయండి అక్కడ, మంచి లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో నైస్, పర్ఫెక్ట్. సో అన్ని ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకేజ్ అండి. 45,000 ఒక విజువల్ వండర్ చూసి రావచ్చు అండి మనం. బీచెస్ లోనే ఎన్ని ఉన్నాయో కదా, ఎన్ని రకాలు ఉన్నాయి, అంత మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయండి. ఫుల్ చిల్ అయి రావచ్చు, అసలు ఎంజాయ్ చేసి రావచ్చు. ఫ్యామిలీస్ తో అయితే బ్రహ్మాండంగా చేయొచ్చు అండి. అంత బాగుంటుంది ఈ అండమాన్ నికోబార్ ప్యాకేజ్ అండి. ఇది మన ఇండియన్ టెరిటరీ కదా? మన ఇండియన్ టెరిటరీ. సో వెళ్ళడానికి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఎటువంటి అవసరం లేనటువంటి ప్యాకేజ్ అండి. ఓకే. సో మనకి ఫ్లైట్ జస్ట్ ఐలాండ్ కాబట్టి ఏంటంటే మన రెగ్యులర్ ల్యాండ్ లో కలిసి ఉండదు కాబట్టి అందరూ అట్లా అనుకుంటా ఉంటారు. కానీ చక్కగా ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు, మన జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు. అంతే ఫ్లైట్ బుక్ చేసుకోవడం ఆధార్ కార్డు అంతే. దానికోసం అది ఉంటే చాలు. చక్కగా అండమాన్ నికోబార్ ప్యాకేజీ చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. వాటర్ స్పోర్ట్స్ లవర్ కానివ్వండి, బీచ్ లవర్స్, హిస్టరీ లవర్స్ కూడా చక్కగా ఈ ప్యాకేజ్ యూజ్ చేసుకుని మంచి ఫ్యామిలీ డెస్టినేషన్, ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్యామిలీ డెస్టినేషన్ అండమాన్ అండ్ నికోబార్ ప్యాకేజ్ అండి. పర్ఫెక్ట్ అసలు అండి, 100% అండి. ఎందుకంటే ఇటు ఎంజాయ్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం పిల్లల్ని తీసుకెళ్తే కరెక్ట్ ఎంత ఫైట్ చేస్తే మనకి ఫ్రీడమ్ వచ్చిందని కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు అన్నారు కాబట్టి. అవునండి, వండర్ఫుల్ ట్రిప్, చాలా చాలా బాగుంటుందండి. ఆర్వీ టూర్స్ లో ప్రతి నెల కూడా దీనికి ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్స్ ఉన్నాయండి. చక్కగా అందరూ ప్రతి గ్రూప్ లో కూడా మినిమం 30-40 మెంబర్స్ వెళ్ళొస్తూ ఉంటారండి. అంత బాగుంటుంది. ఇది సీజన్ టైం కూడా చక్కగా ఇది త్రూ అవుట్ ద ఇయర్ వెళ్ళచ్చు. ఎక్సెప్ట్ మాన్సూన్, మనకి మాన్సూన్ ఎంటర్ అయ్యేది అండమాన్ నుంచి ఎంటర్ అవుతాయండి జూన్ మంత్ లో. ఆ టైంలో తప్పితే తర్వాత అంతా కూడా మనం చక్కగా అండమాన్ నికోబార్ వెళ్ళి రావచ్చు అండి. ఇది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు వెళ్తుంది? నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ సెప్టెంబర్ అండి. సెప్టెంబర్ ఎండ్ లో అలా. ఎందుకంటే 1 month బిఫోర్ మనకి బుకింగ్స్ అన్ని అయిపోతా ఉంటాయండి. ఆగస్ట్ వెళ్ళిపోతున్నారు. సో మనకు ఓన్లీ ఇప్పుడు సెప్టెంబర్ మాత్రమే ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ చక్కగా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు అండి. సూపర్ ప్లేస్ అండి, డెఫినెట్లీ ఫ్యామిలీస్కి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్. అండ్ మీరు చెప్పిన డీటెయిల్స్ కానివ్వండి, అఫోర్డబిలిటీ కానివ్వండి, పర్ఫెక్ట్ ఉంది, అందరికీ సెట్ అయ్యేలాగా. అవునండి, డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా డీటెయిల్స్ అన్ని కూడా ఎలా తెలుసుకున్నాము. అసలు చాలా మంచి టూర్స్ అండ్ ప్యాకేజెస్ ఇవి, అది కూడా అఫోర్డబుల్ కాస్ట్లో అందరూ వెళ్ళగలిగేవి, వండర్ఫుల్ ప్లేసెస్. ముఖ్యంగా ఫ్యామిలీ కలిసి వెళ్ళడానికి, ఫ్యామిలీ వెకేషన్స్కి ఇవి బెస్ట్ ప్లేసెస్ అండి. సో మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర అండ్ తెలంగాణలో మనకి కంప్లీట్గా 11 బ్రాంచెస్ ఉన్నాయి. అంతేకాదు బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు.